కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకడి మండలం బంబారా గ్రామంలో కుల దూషణలు జరిగాయంటూ దళితులు చేపట్టిన ఆందోళన ఉధృతకు దారితీసింది. ఎంఆర్పీఎస్ నాయకుడు పొన్నాల నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు, వృద్ధులు, చిన్నారులతో కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి డప్పులు వాయిస్తూ నిరసన చేపట్టారు. బాధ్యులపై ఎస్సీ/ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమపై కులం పేరుతో అవమానకర వ్యాఖ్యలు చేశారని, మానసిక వేధింపులకు గురి చేశారని బాధితులు ఆరోపించారు. ఆందోళన సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారిక ఫిర్యాదు అంతే చట్ట ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రామంలో శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. మేము ఇంకా బాధపడడా సరే, నువ్వు మాకు ఏదైనా తప్పు చేస్తే బుద్ధి చెప్పండి, ఊళ్ళో మీరు అందరికీ చెప్పండి, మేము వింటాం కదా. ఈ మాది వాళ్ళని ఇక్కడనే పొంద పెట్టాలంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన. నిన్న మీరు అందరికి అంత కష్టపడ్డారు, వర్షానికి నేను ఇంకున్నా, మీరు సర్పంచ్ నువ్వు కానీ చేపించాను, ఓకే హ్యాండ్స్ అప్, ఒప్పుకుంటున్నాం కదా, మంచి పని చేస్తే స్వాగతిస్తాం కదా. కానీ ఇక కుల దూషణ ఇంకా చేస్తే ఎట్లుంటుందండి? అంటే ఇంకా మీ ఇలా దగ్గర పోలేదా మీ కులాన్ని చిన్న చూపు చూసేది? ఊరికి సాగుకుంటాను ముంగట, అన్నిటికి ముంగటుంటున్నా, మేము చచ్చిపోతే లేపు పండిస్తాను. ఇది అమ్మ మా మీద చిన్న చూపు చూపి చూచుడు అంటే మా బాధ చెప్పుకోవద్దా? ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు నువ్వు సర్పంచ్ ఉన్నావు, ఇప్పుడు నీకు చెప్పకపోతే ఎవరు చెప్తాం? మేము అరిసి చెప్తాం, నీ దగ్గర బళ్ళ గుద్ది చెప్తాం. మా బాధ చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటాం మరి మేము? అంటే మా బాధ చెప్పుకోవడం తప్ప? లీగల్గా మేము లీగల్గానే పోయినాం. నిన్న సిఐ గారికి దిస్ ఈజ్ నాట్ లీగల్. మేము ఎందుకు అంటున్నట్టే మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి మేము ఈ విధంగా మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది మన డిస్టిక్ లెవెల్గా వెళ్తుంది. మేము మా నీళ్ళు వస్తున్నాయని బాధపడతా. నీళ్ళు రావడానికి కూడా కారణం సర్పంచే కదా. పోయే పొక్కని మూసిండు మా పట్టభూమి అని. 50 ఏళ్ళ నుంచి పోయే నీళ్ళని మూతివి. సరే మూసినావు, ఒక దారి చూపెట్టావు, ఇట్లా తీస్తపోతే అని తీస్తాను, సంతోషమే కదా. అది అంతా ఇక్కడ దగ్గర అయినాక ఈ మాదిగోళ్ళని ఇక్కడే బొంద పెట్టాలి, మాదిగలు లంచం కొడుకున్నారు అది అంటే ఇంకా మేము పడుకునే పోకట్నా? అవును రైతులారా చెప్పండి, మనం తిట్టుకుంటూ పోతే పడుకుంటూ కుల దూషణ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని మాదిగలం అందరం కలిసి, అంతతో కాకుండా దళిత బిడ్డలం అందరం కలిసి మరి మా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏంటంటే గడిచిన 3 సంవత్సరాల నుండి మురికి కాలువ నీళ్ళు ఇళ్లకు రావడం, దానికి సమస్య ఏంటంటే స్థానిక సర్పంచ్ కృష్ణాజీ గారు పురాతన 50-60 సంవత్సరాల నుంచి ఉన్న మరి మోరిని మూసేయడం వల్ల, నా పట్టభూమిలోకి వెళ్ళి నీళ్లు పోతేనైనా ఆయన ఆపడం వల్ల మరి నీళ్లు స్టోర్ అయి ఎడుపోకుండా ఇళ్లకు వచ్చినాయి. ఈ విషయము అందరి దృష్టికి తీసుకెళ్లినాం. నిన్నటి దినాన సిఐ గారు, ఎస్ఐ గారు స్పందించి మరి ఒక జేసీబీ తోటి ఆ నీళ్లు దూరం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. దానికి ఉప సర్పంచ్ గారు శ్రమించారు, స్పందించారు, నీళ్లు వెళ్ళిపోయినాయి. కానీ మేముండి ఆ నీళ్లు సమస్య దూరం చేసుకోవడం జీర్ణించుకోక మరి కృష్ణాజీ సర్పంచ్ గారు వాళ్ళ సమీప బంధువైన ఆనందరావు గురునిలని ఎగబెడితే ఆయన ఉదయం ఈ రోజు ప్రొద్దున వచ్చి మాదిగ లంచం కొడుకులారా మిమ్మల్ని ఇక్కడనే బొంద పెట్టాలి, ఎవరు ఆయిల్ ఇంజన్ నీళ్ళలో పడేసిందని మమ్మల్ని తిట్టడం జరిగింది. ఈ మాట ఎవరన్నారు? గురునులే ఆనందరావు గారు. ఆనందరావు గారు ఎవరితో అన్నారు? మా అందరు పబ్లిక్ మేము అందరం ఉంటే 20-30 మంది పబ్లిక్ ఉంటే మా అందరు ముంగట ఆయన అన్నారు. అన్నప్పుడు కూడా అందరు ఉండే దానిని అన్నప్పుడు అందరు ఉండే. మరి ఎవరైనా మాకు సాక్షి చెప్తారా? దేవుడైతే ఉన్నాడు. కానీ మమ్మల్ని మనం తిట్టడం కరెక్ట్ కాదని మేము అడుగుతున్నాం. వాళ్ళ ఆడోళ్ళు మొగోళ్ళు మా మీద ఎగబడుతున్నారండి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. వాళ్ళ ఆడోళ్ళు మొగోళ్ళు మా వాళ్ళని ఎగబడినట్టుగా కుప్పినట్టుగా వీడియోలు ఉన్నాయి. ఇంకొకటి ఆయిల్ ఇంజన్ ఎవరు పడేసిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ ఫుటేజ్ చూసి ఎవరు పడేసిలో వాళ్ళ మీద మన చర్య తీసుకోవడానికి పోలీసులు ఉన్నారు, దొంగలను దొరకడానికి పోలీసులు ఉన్నారు. కానీ కుల దూషణ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మేమేమి డిమాండ్ చేస్తున్నామంటే ఎంఆర్పీఎస్ పరంగా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే కుల దూషణ చేసిన ఆనందరావు పైన SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేసి, ఆయనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి పైన ఈ అట్రాసిటీ కేసు బుక్ చేసి, సంబంధించిన వ్యక్తుల పైన కూడా మరి వర్తించే కేసులు పెట్టి బుక్ చేసి మాదిగలకు న్యాయం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. చిన్న విషయం సార్, అయితే ఒక్క నిమిషం, ఎందుకంటే ఇప్పుడు ఉప సర్పంచ్ కూడా మీతో మీకు సంఖ్యభావం తెలుపుతుండు. అదే కాకుండా మొత్తం సర్పంచ్ అంటే మొన్న కార్యవర్గం పైన చర్య తీసుకోవాలనుకుంటారా? కార్యవర్గం కాదండి, ఓన్లీ సర్పంచ్ పైన. మేము కార్యవర్గం సర్పంచ్ ఆయన కనుసరిలోనే మీతోనే ఉన్నాడు సంఖ్యభావం. ఇప్పుడు అందరు తప్పు చేయలేరు కదా. ఇప్పటిదాకా మాకు ఒక సాలక్కచ్చి అన్నది కలిసి ఉందామని మేము దాన్ని స్వాగతిస్తున్నాం ఆ మాటలని. ఇప్పుడు ఉప సర్పంచ్ గారి మాటలు కూడా స్వాగతిస్తున్నాం. మేము గ్రామం అభివృద్ధి కొరకు, గ్రామం క్షేమం కొరకు మేము కోరుకుంటున్నాం. అందరి క్షేమం కొరకు మేము కోరుతాం. ఎంఆర్పీఎస్ ఎక్కడ అందరి కొరకు పోరాటం చేస్తుంది. ఇక్కడ సర్పంచ్ మీద
సర్పంచ్ను ఎవరైతే ఎగబెట్టిండో వాళ్ళ మన ఆనందరావు మీద కేసు చేయాలని అంటున్నాం, చర్య తీసుకోమంటున్నాం. మాదిగలను తిట్టిండు కాబట్టి మేము చర్య తీసుకోమంటున్నాం. ఆయన తిట్టలేడాన్ని మరి నమ్మిన